RTI Live News. Ask for right. నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రజక మహిళా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా అడ్వకేట్ సావిత్రి అధోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు అన్ని జిల్లాల్లో రజక సంఘం బలంగా ఉంది. అన్ని జిల్లాల్లో సావిత్రికి మంచి పట్టు ఉంది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రజక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆధోని నుండి బీజేపీ పార్టీ రజక ఆడబిడ్డకు ఆధోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం. రజాక కులం తరపున సావిత్రికి ఆధోని టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్కారం. అబ్బాయి నడిమిటి శ్రీనివాసులు, నేషనల్ దోబీ రజక రిజర్వేషన్ సమితి జాతీయ కన్వీనర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో కర్నూలు పార్లమెంటు స్థానంలో కలిగినటువంటి ఆధోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సావిత్రి అడ్వకేట్ వారికి ఇవ్వాల్సిందిగా మా సంఘం తరఫున మేము జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని, రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారిని, దేశ ప్రధాని మోడీ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని కోరుతున్నాం. ఒక రజక మహిళ ముందుకొచ్చి పార్టీలో బీజేపీలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, వారికి మీరు ఒక అవకాశం కల్పిస్తే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రజకులు కూడా మేము నడవడానికి సిద్ధంగా ఉంటారు. సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి నాయకురాలు, అదేవిధంగా అడ్వకేట్గా పనిచేసుకుంటూ సమాజంలో తన వంతు పాత్ర పోషించినటువంటి సావిత్రి గారికి పార్టీ ఇవాళ ఈరోజు ఏదైతే పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులో భాగంగా ఆదోనిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాన్ని సావిత్రి గారికి బీజేపీ పార్టీ వారికి కేటాయిస్తే జాతి చాలా గర్విస్తుంది. ఎందుకంటే ఒక మహిళ, అదేవిధంగా ఒక ఆడపచ్చు అని చెప్పి ఇప్పటికే అన్ని సర్వేలు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి విషయం. అందుకే ఒకసారి బీజేపీ పెద్దలు, ఇటు టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేసి అందరు కలిసి ఒక తీర్మానం చేసి బీజేపీ వాళ్ళు ఆ టికెట్ను ఆధోనిలో ఉన్నటువంటి సావిత్రి గారికి మీరు కేటాయిస్తే కర్నూలు జిల్లా లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రజకులు కూడా పెద్ద మొత్తంలో పార్టీకి అనుసంధానంగా నడుస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఒక్కసారిగా బీజేపీ పెద్దలు మరొకసారి కోరుతూ ఉన్నాను. జేపీ నడ్డా గారు, మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, ఎవరైతే పెద్దలు ఉన్నారో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి రజక మహిళకి మీరు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా సంఘాలుగా వారి వెంట నడిచి వారి గెలుపుకు మేము తోడ్పాటు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి జాతీయ నాయకత్వం ఒక్కసారి ఆలోచన చేసే రజక మహిళకు ముందుకు వచ్చినటువంటి ఆడబిడ్డను మీరు హక్కును చేర్చుకుని ఆమెకు అవకాశం కల్పిస్తారని కోరుతా ఉన్నాను. జై హింద్.